जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिव जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मोधरी धगद्धगद्धगज्ज्वलल्ललाट मण्डपावते किशोर चन्द्रशेखरेण चित्तचिक्षणम् धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुरतिगन्ध सम्प्रति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि जटाभुजङ्ग पिङ्गल स्फुरत्प्रणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुरस्फुरद्वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरि ॐ नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् ॐ नमः शिवाय सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधूसराङ्घ्रिपीठभूभुजङ्गराजमालया निबद्ध जाट जूटक श्रियै चिराय जायतां चकोर बन्धुशेखरः ललाट चत्वर ज्वल धनञ्जय स्फुलिङ्ग भानि पीत पंचसायकं नमन्निलिम्ब జన్మస్థానం మహారాష్ట్ర మండలం అక్కడ నుంచి ఆల్మట్టి డ్యాం నారాయణపూర్ జూరాల బీచ్పల్లి సంగమం ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ నెక్స్ట్ పురుషోత్తల విజయవాడ బంగాళాఖాతం కలిసిపోతుంది. ఈ కృష్ణా నది కృష్ణా డిస్టిక్లోని అంశల్దేవ్ అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పేది ఏంటంటే ఇలాగే కానీ బోర్డులో 16 కిలోమీటర్ల ప్రయాణం చేస్తాయి శ్రీ అంకమహాదేవి కేవ్స్ విన్నారా పేరు 1 lakh ఇయర్ క్రితం ఏర్పడ్డ కేవ్స్ ఉన్నాయి అక్కడ. అది కూడా ఆర్కాలజీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 12th century అంటే సుమారుగా 800 years బ్యాక్ మల్లికార్జున స్వామి స్వరూపాన్ని శుద్ధి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీర శైరవ మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకపోతే స్వామి దర్శనానికి కొన్ని అననీయ కారణాల వల్ల బట్టలు ఉదయమైంది. ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడే ఆవిడ పేరు మహాదేవి. ఇక్కడ స్వామి దర్శనం చేసుకున్న గుహలో కొంతకాలం తప్పిస్తుంది. ఆవిడ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వల్ల గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగా సహస్సిద్ధంగా వెలిసిన శివలింగం ఒకటి గుహ లోపల. ఇప్పుడు శ్రీశైలం స్వామిని జ్యోతిర్లింగం అన్నో స్వయంభలింగం అని. శ్రీశైలం స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తాం. ఆ గుహలో ఉన్న స్వామికి ఎవరు అభిషేకాలు చేయడం. సహస్సిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ శివలింగం మీద పడతా ఉంటుంది. 365 రోజుల దానికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ స్వామి దర్శనానికి వెళ్ళాలంటే మా బోట్లో ఉదయం 9 నుంచి 12 లోపే వెళ్తాయి. వెళ్ళి రావడానికి 4 hours టైం పడుతుంది. ఒకరికి వచ్చి 650 రూపీస్ టికెట్ ఇచ్చుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 గంటలకి రూపాయి కౌంటర్లో మీ పేరు నమోదు చేయించుకుంటున్నాయి. 9 గంటల కింద టికెట్ ఇస్తారు. మన ఫ్రెండ్ ఇక్కడ బిల్డింగ్ కనబడుతుంది. అది రైట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్ అని కరెక్ట్ అయ్యే రోజు ఏపీ స్టేట్లో ఉంటుంది. ఇదే లెఫ్ట్ సైడ్ పవర్ ఇదే డ్యామ్ మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని అసలు పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. నది వచ్చి కృష్ణా నది. ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 882 feet ఉంది. డ్యామ్ స్టోరేజ్ లెవెల్ వచ్చి 885. ఇదే గంగలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురి శాపవశాత్తు పచ్చబండకి ఉన్నాడు వాటర్. దాని ప్రభావం చేతనే ఇక్కడ నీళ్లు పచ్చ కలర్లో కనపడుతుంటాయి. ఈ వాటర్ మీకు చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ కంటే వైట్గానే ఉంటుంది. ఇదే గంగలో కుమిలి పచ్చవర్ణ అని చెప్పి నంది ఉంటుంది శిలారూపంలో. ఒక నంది గుర్రెలు చూస్తారు కదా, మండపంలో ఉంటుంది పెద్ద నంది. ఆ నందిని సరిగల పచ్చవర్ణ అంటారు. సేమ్ అటువంటి గంగలో ఉన్న సెంటర్లో ఉంటుంది. డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం నుంచి కూడా నదిని దర్శనం చేసి వెళ్ళిన వాళ్ళే. ఈ డ్యామ్ కట్టిన బ్యాక్ వాటర్లో మునిగిపోయింది. ఈ ప్లేస్నే పాతాళ గంగని వెళ్ళడానికి కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి అక్రవాసినిగే ప్రదేశానికి వచ్చిందంట. అందువల్ల ఈ ప్లేస్కి అంత ప్రాముఖ్యత. మీరు ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు. స్నానం స్నానం గంగ స్నానం బోటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళే దారిలో సాక్షిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు గోదరనామం
సాక్షిగా చూపిస్తారు. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు బ్యాక్ సైడ్ కొండపై పడుతుందా ఛత్రపతి శివాజీ స్మృతి కేంద్రం ఉన్నది. అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారికి బ్యాక్ సైడ్ దానిలో బాబు ఇప్పటికీ అమ్మవారి కన్నీటి దారి వస్తుంది అక్కడ. ఆ కన్నీటి దారిని తీర్థం చేస్తారు మనకి చెక్ పోస్ట్ దాటాక. సాక్షిగా మధ్య పాలధార పట్టుకున్నార అటుకే లాంగ్ జర్నీలో అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దీపుని బలం ఉంటుంది, భైరవ సెలవు ఉంటుంది. మీరు ఎంతో దూరం నుంచి శ్రీశైలం వచ్చారు కదా, పాతాళగంగ స్నానం చేసినా ఈ నీళ్ళు తల మీద చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని విషయం తెలుసు కదా. ఇది ఇంతమందికి అనుమానాలు శ్రీశైలం వచ్చి ఇది ఎవరు కల్పితమైనదే కాదండి, గ్రంథాల్లో రాసున్న విషయం ఇది. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ పాతాళగంగ స్నానం చేసి స్వామిని దర్శించినట్టు శాసనాలు ఉంది. యుగాలు తరాలు మారొచ్చాము కానీ పాతాళగంగ మన పవిత్రత అలాగే ఉంటుంది. నీళ్ళైతే చల్లుకొని సార్ ఇక్కడ విషయాలు అయితే ఇవ్వండి. అక్కడ జనాలు లేనప్పుడే మాకు ఈ అవకాశం దొరుకుతుంటుంది. ఏమైనా మా సర్వీస్ మర్చిపోతే మీకు నచ్చితే ఏమైనా టికెట్ ఇస్తే తీసుకుంటాం. ఓట్లు గవర్నమెంట్ కదని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగాలు కదా, చిన్న ఉద్యోగాలు. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కాళ్ళకి చెప్పులు తీస్తే గంగలో నీళ్ళు వెళ్తారు, చెప్పులు తీయండి. सदा शिरस्थमञ्जलिं वहन् विमुक्तलोललोचनो ललामभाललग्नकः शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम्. इदं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं. हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं. विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्त विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्त विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्त.